పూరా లోకల్. అంకుల్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ సమస్య ఏంటి? గద్వాల తాలూకా మేడం, గద్వాల తాలూకా మద్దూరు గ్రామం, మానపాడు మండలం. ఏమైంది? ఆబ్సెంట్ అయింది కార్. ఏంటి ఇక్కడ సమస్య ఏంటి? సమస్య ఏ సమస్య మీద వచ్చారు? ఏంటంటే వీళ్ళు ఈయనకి 2022లో యాక్సిడెంట్ అయింది. అయిపోయిన తర్వాత ఏమైంది, అప్పుడు అక్కడ వాళ్ళందరూ కలిసి ఆ పంచాయతీ సెక్రటరీ రోజు అయితే పంచాయతీ సెక్రటరీ ఏమని చేసినాడంటే ఈయనకు ఒక బతుకున్న మనిషిని చనిపోయిందని ఒక డెత్ కింద క్లెయిమ్ చేసినారు. అది క్లెయిమ్ చేసినప్పుడు ఏమైంది, ఒకటి అప్లై చేస్తున్నాడు కానీ ఆయన ఏం చేసినది లేదు. ఇంకోటి రెండోది ఏమైంది, ఏ ఆన్లైన్లో సిస్టంలో ఎక్కడ కొట్టినా డెత్ అనే వస్తుంది. అప్పుడు ఊర్లో గ్రామ పంచాయతీ సర్పంచులు వాళ్ళందరూ కలిసి అట్లా వెళ్ళలేదు కదా, ఎందుకు చేసినారు అని అంటే మేమేం చేయలేము, ఇది పైకి పోయండి, పైన పోయి మీరు హెడ్ ఆఫీస్లో అడగండి. మీ ఊరు ఎంఆర్ఓ వాళ్ళని ఎంఆర్ఓకి ఇచ్చినాము, పంచాయతీ సెక్రటరీకి ఇచ్చినారు, కలెక్టర్తో ఇచ్చినారు. లాస్ట్కి వచ్చేసి సబ్ కలెక్టర్ కూడా కలిసి గద్వాల పోయి మాట్లాడితే మేం లేదు, మీరు డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోండి. హైదరాబాద్కి ఉంటే హైదరాబాద్లో వీళ్ళకి ఏం తెలియదు. అయితే ఏమున్నది ఏం తెలియదు, నా చిన్న అవుతాడు నాకు సొంతమ్మ. అయితే మేము ఇక్కడే ఉంటాం. అయినా ఉండి ఇప్పుడు 3 ఏళ్ళ నుండి లేదు, ఇది 4వ సంవత్సరం అవుతుంది. ఏంది అంటే సరే సదరం క్యాంపుకి రండి అని చెప్తే వాళ్ళు వచ్చినారు. ఈరోజు వస్తే చెన్నారెడ్డితో కలిసినాం. చెన్నారెడ్డి కలిస్తే ఒక అధికారిని పిలిచి ఆయన అరే ఈయనకి ఇన్నేళ్ళ నుండి పింఛన్ ఎందుకు లేదు, ఈయన ఎమ్మడి వచ్చిన వాళ్ళు 80 మందికి వచ్చిందంటే ఈయన పూర్తిగా యాక్సిడెంట్ అయింది, హ్యాండిక్యాప్ అని తెలిసింది కదా. అయినా కానీ పంచాయతీ సెక్రటరీ ఎందుకు చేసినాడు ఇది? ఏమి పథకాలు రాలేదు, ఆయనకేం పింఛన్ లేదు. రెండోది తినడానికి ఏమన్నంటే ఆల్రెడీ ఆ పర్సన్ చనిపోయి ఉన్నారు, అవన్నీ రావు అని చెప్తున్నారు, అంతేనా? ఆ చనిపోయిన బతికున్న మనిషిని చనిపోవడానికి చెప్పడానికి కారణం ఏంది మేము ఒక నిలదీసినాము ఒక రోజు. అయితే మా వద్ద ఏం లేదు, మీరు గద్వాల పోండి అన్నారు. గద్వాల పోతే గద్వాల ఎండిఓ ఆఫీసర్ అది మేము కూడా చేసలేదు, పై హెడ్ ఆఫీస్కి పోండి అన్నాడు. హెడ్ ఆఫీస్కి పోండి ఇట్లా 3 ఏళ్ళ నుండి గడిపినారు. లాస్ట్కి ఈరోజు తీరకు వచ్చి ఏంది సరైన చెన్నారెడ్డితో ఫోన్ చేసి చెన్నారెడ్డితో కొన్ని మాట్లాడితే ఆయన ఈరోజు దీని అనేది ఆయన మా అధికారిని పిలిపించి అది ఈరోజు ఆయనతో మాట్లాడి ఇది ఖచ్చితంగా సాగు చేయాలని మీరు ఆయన చర్య తీసుకున్నందుకు ఈరోజు అక్కడ ఉన్న అధికారులు స్పందించి ఇక్కడ నుండి వాళ్ళు డైరెక్ట్గా మానపాడికి ఫోన్ చేసి మానపాడి నుండి గద్వాలకు ఫోన్ చేసి మాట్లాడినారు. మాట్లాడితే ఈరోజు సరే మేము చేస్తామని ఈరోజు అంటున్నారు. మరి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పుడు ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం రావడం. మరి లోపల రెస్పాన్స్ ఎలా ఉంది, ఏం చెప్పారు? మా మంచిగా తీసుకున్నారు. మేము పోతున్న వాళ్ళందరూ కేరే తీసుకొని అక్కడ పక్కల అందరూ ఉన్న వికలాంగాన్ని డైరెక్ట్గా ముందరకు పిలిపించి బాగా మంచిగా స్పందనిచ్చి ఇచ్చినాడు చెన్నారెడ్డి సార్. కనీసం అంటే మేము ఎన్నో రోజులు తిరిగిన ఫలితం ఈరోజు దొరికిందంటే ఆయన చేసిన మేము పుణ్యము. ఆయన మాకు తీసుకున్న చెన్నారెడ్డి గారు మంచి సమస్య తీరిపోతుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈరోజు సమస్య తీరుతుందని మేము నమ్మే వచ్చినాము. కానీ అనుకునేది ఖచ్చితంగా నెరవేరింది. మేము అనుకునే ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా ప్రతి ఒక్కరు స్పందించి మంచి ఉంది. ప్రజావాణి అంటే నిజాన్ని చెప్పాలంటే ఇటువంటిది ఉంటేనే ఇటాడి బీదలకు కూడా చాలా మందికి గెలుపవుతుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అక్కడ ఇచ్చిన చెన్నారెడ్డి గారికి మరొకసారి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. సో అంకుల్, మరి మీకు 4 సంవత్సరాల నుంచి పెన్షన్ కానీ లేకపోతే ఇంకా పథకాలు కానీ ఏం రావట్లేదంట. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారంటే మీరు చాలాసార్లు కంప్లైంట్ చేసిరంట కదా, మరి ఎవరేం రెస్పాండ్ అవ్వట్లేదంట, మరి ఏమంటారు? మేము ఏం మాటలేము మేడం, మేము పింఛని రాలేదు, మేము కష్టం చేసుకొని బతుకుతున్నాను సార్ మేడం. మేము కష్టం చేసి కూలినాలు చేసుకొని బతుకుతాం. రేవంత్ రెడ్డి గారితో ఏమన్నా అడగాలనుకుంటే ఏం అడుగుతారు? రేవంత్ రెడ్డిని అడగాలంటే ఇంకేం అడుగుతాం మేడం, నాకు నడసనికి కాలు లేదు, ఇంకా ఏం లేదు. ఇంకా బండి ఏమన్నా అడిగితే ఇచ్చి చూపించి అంతే మేడం.